రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ ప్రారంభమైంది. హరీష్ రావు చొరవతో సిద్దిపేట జిల్లాలో యాసంగి రైతుల నీటి ఇబ్బందికి ఫుల్ స్టాప్ పడింది. యాసంగి పంట పూర్తయ్యేంత వరకు నీరు విడుదల చేయాలని ఇటీవల ఉత్తమ్ కు హరీష్ లేఖ రాశారు. రంగనాయక సాగర్లతో 1 టీఎంసీ మాత్రమే ఉందని, ఇంకా 1 టీఎంసీ విడుదల చేస్తే యాసంగి పంటకు నీళ్లు అందుతుందని లేఖలో తెలిపారు. దీనిపై స్పందించిన ఉత్తమ్ నీరు విడుదలకు అధికారులను ఆదేశించారు. దీంతో ఇవాళ రంగనాయక సాగర్ లోకి పంపింగ్ చేశారు. హరీష్ రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ అయితే ప్రారంభమైంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ద్వారా తెలుసుకుందాం. క్రాంతి, గుడ్ మార్నింగ్. ఏదైతే హరీష్ రావు చొరవతో, మాజీ మంత్రి హరీష్ రావు చొరవతో రంగనాయక సాగర్ లోకి నీటి పంపింగ్ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, మనం చూసినట్లయితే రంగనాయక సాగర్ లో ఇటీవల కాలంలో నీటి నిల్వలు తగ్గిపోయాయి. కేవలం 1 టీఎంసీ మాత్రమే ఉంది. ఇది రంగనాయక సాగర్ నుంచి ఇటు సిద్దిపేట నియోజకవర్గంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోనూ చాలా వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఇటు భూగర్భ జలాలు తో పాటు ఇటు ప్రాజెక్టులోని నీళ్లు, దీంతో యాసంగి పంట చివరి దశకు వచ్చిన యాసంగి పంటను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ పంట చేతికి అందుతుందా లేదా అన్న ఆందోళన ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా లెటర్ రాయడంతో పాటు ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ రైతులకి అవసరం ఎలా ఉంది, దీని గురించి ఎట్లా మనం ఎంత అవసరమో ఆయన తన లేఖ ద్వారా తన వ్యక్తిగతంగా కూడా వివరించారు. దీంతో ప్రభుత్వం స్పందించి 1 టీఎంసీ నీటిని రంగనాయక సాగర్లోకి పంపిణీ ప్రారంభించింది. కాళేశ్వరం జలాలను మరొక టీఎంసీని రంగనాయక సాగర్లో నింపనున్నారు. ఈ నింపిన నీళ్ళని కిందికి యాసంగి పంట పూర్తయ్యే వరకు కూడా రైతులకు అందించనున్నారు. దీంతో 1000 ఎకరాల పంటను కాపాడింది ఆశ. ఇటు సిద్దిపేట జిల్లాలోని 1000 ఎకరాలను ఇప్పుడు హరీష్ రావు చొరవతో రైతులు తమ పంటను కాపాడుకుంటున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు ఆశ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.